అఘోరి కార్తీక మాసం సందర్భంగా గంటల కొద్దీ ఒంటి కాలుపై జపం చేస్తూ శ్రీశైలం పాతాళ గంగలో ఆయన పూజలు చేశాడు. కార్తీక మాసం సందర్భంగా అఘోరి నాగసాధు అలియా శ్రీనివాస్ శ్రీశైలంలో మల్లికార్జున స్వామి పట్ల తన భక్తి ప్రదర్శిస్తూ ఘనమైన పూజలు నిర్వహించడం ఆలయ ప్రాంగణంలో విశేష ఆకర్షణకంగా మారింది. అఘోర సాంప్రదాయానికి చెందిన శ్రీనివాస్ ఒంటికాలిపై నిలబడి గంటల కొద్దీ శివుడికి జపం చేస్తూ పాతాళ గంగలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఈ ప్రత్యేకతతో కూడిన ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తుల హృదయాల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని రేకెత్తించింది. అఘోరులు శివుని ఆరాధకులుగా పేరు పొందిన సాధువులు. వారు కఠినమైన సాధన ద్వారా భగవంతుని పట్ల తమ భక్తిని వ్యక్తపరుస్తారు. అఘోరి నాగసాధువు శ్రీనివాస్ కూడా ఈ సంప్రదాయానికి అనుగుణంగా తన ఆధ్యాత్మిక సాధనను కొనసాగిస్తున్నాడు. శ్రీశైలం శివుని పవిత్ర పీఠంగా భావించే ప్రదేశం కావడంతో అక్కడ కార్తీక మాసంలో పూజలు చేయడం అఘోరులకు ఎంతో ప్రత్యేకం. ఇక పాతాళ గంగలో పూజల విషయానికి వస్తే పాతాళ గంగలో పూజలు నిర్వహించడం అఘోరుల ఆధ్యాత్మిక సాధనలో ప్రత్యేక ఘట్టం. ఈ నీటిలో పూజలు చేయడం ద్వారా తమ శక్తి ఆధ్యాత్మిక పెరుగుతుందని వారు నమ్ముతారు. ఇక అఘోరి నాగసాధు శ్రీనివాస్ ఒంటికాలుపై నిలబడి జపం చేయడం ఒక కఠిన సాధన. ఇలాంటి సాధనలో శరీర తపన, ధార్మిక నిబద్ధత ఎంతో అవసరం. శివలింగం ఎదుట అఘోరి శ్రీనివాస్ ఒంటికాలుపై నిలబడి నిరంతరం జపంతో తలం మూకలైన భక్తి పారవశ్యంతో పూజలను ప్రారంభించాడు. కార్తీక మాసంలో శివుని పట్ల అఘోరులు ఏ విధంగా చేసినా పూజలు చాలా శక్తివంతమైనవిగా భావిస్తారు. ఇక ఆయన శివలింగానికి పాలు, గంగాజలంతో అభిషేకం చేసి పుష్పాలు సమర్పించి ప్రదక్షిణలు చేశాడు. అభిషేకంతో ధార్మికత, భక్తి కలిపి స్వామి పట్ల తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ఒంటి కాలుపై జపం చేయడం ద్వారా ఆయన తన భక్తిని, శక్తిని శివుడికి సమర్పించాడు. ఈ సాధనతో శివుడి అనుగ్రహాన్ని పొందవచ్చని విశ్వాసం. పాతాళ గంగలో పూజలు చేయడం అఘోరులకు ఎంతో పవిత్రమైన కార్యం. ఈ పవిత్రత గంగలో శివుణ్ణి పూజించడంలో ఎన్నో ప్రాచీన సాంప్రదాయాలు, నమ్మకాలు నిక్షిప్తమై ఉన్నాయి. అఘోరి నాగసాధు ఈ పూజల ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందాలని ఆరాటం కనబరుస్తున్నాడు. ఇక పాతాళ గంగలో స్నానం చేయడం ద్వారా మనస్సు, శరీర శుద్ధి అవుతాయని భక్తుల విశ్వాసం. అందుకే అఘోరి తన ఆధ్యాత్మిక సాధనలో దీన్ని ఒక ప్రధాన భాగంగా చేపట్టాడు. ఈ మాసంలో పాతాళ గంగలో పూజలు చేయడం శివుని అనుగ్రహానికి అత్యంత ముఖ్యమైన మార్గమని భావించబడుతుంది. అఘోరి నాగసాధువు శివుని పట్ల తన భక్తిని అన్వేషణాత్మకంగా ప్రదర్శించడం భక్తులలో కొంత అనుభూతిని కలిగించింది. ఆయన సాధనకు సంబంధించిన విశేషం తెలుసుకున్న భక్తులు ఆయన పట్ల భక్తి, గౌరవంతో నిండిపోయారు. అఘోరి సాధన భక్తులలో భక్తిని కలిగించింది. ఈ ప్రత్యేక పూజా విధానాన్ని చూసిన భక్తులు ఆధ్యాత్మికంగా ప్రభావితమయ్యారు. అఘోరి నాగసాధువు ప్రజలు ప్రారంభించగానే ఆలయంలో భక్తులు ఆధ్యాత్మిక పరిసరాలను ఆస్వాదించారు. అఘోరులు శివుని పట్ల విశేష భక్తి ప్రదర్శిస్తారు. శివుని కఠిన కరుణామయ రూపాలకు పూజలు చేయడం భక్తి మార్గంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా చేస్తారు. శివలింగానికి పూజలు చేయడం ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందవచ్చని నమ్మకం. ఇక కాలభైరవుడి పూజించడం అఘోరులకు ప్రత్యేక ఆచారం. కార్తీక మాసం శివుని పట్ల విశేషమైన ఆధ్యాత్మికతను కలిగిస్తుంది. మొత్తానికి అఘోరి నాగసాధు అలియా శ్రీనివాస్ ఇక కార్తీక మాసం వేళ విశేషంగా ఆయన కార్తీక సోమవారం నాడు మొత్తానికి శ్రీశైలంకి చేరుకున్నారు. అక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామికి విశేషంగా ఆయన భక్తి పారవశ్యం చూపిస్తూ అదేవిధంగా ఒంటికాలుపై తపస్సు చేస్తూ పాతాళ గంగలో తన పూజలు అఘోరి పూజలు చేస్తున్నాడు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్ అవుతుంది.